శ్రీజ వెళ్ళిపోయింది భయ్యా. చాలా 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 అన్యాయం జరిగింది ఇక్కడ శ్రీజకి. కళ్యాణ్‌కి శ్రీజ వెళ్ళిపోయింది అని అంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వబోతుంది. శ్రీజ యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పినప్పుడు బిక్కి బిక్కి ఏడుస్తాడట రేపు. అప్‌డేట్ వచ్చింది మనకి. సో, అది రేపు జరగబోతుంది. ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ పడబోతుంది రేపు. దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ ఈ రోజు ఎపిసోడ్ బొక్క పెట్టారురా బాబు! అని చెప్పి మీకు ఎంతమందికి అనిపించింది? శనివారం ఎపిసోడ్ పెద్ద బొక్క అన్న ఫీలింగ్ నాకొచ్చింది. మీకొచ్చిందా లేదా? కామెంట్ చేసి చెప్పండి. మాట్లాడదాం. మెయిన్ 3, 4 పాయింట్లు ఉంటాయి. అంతకు మించి ఏమి లేవు ఎపిసోడ్‌లో ఈరోజు. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ తనుజ. తనుజని కన్ఫెషన్ రూమ్‌కి నాగార్జున గారు పిలిచారు. ఎందుకు పిలిచారురా అంటే కళ్యాణ్ క్యాప్టెన్సీ టాస్క్‌లో ఏదో చీట్ చేసినట్టు, డీమన్ పవన్ చీట్ చేసి హెల్ప్ చేసినట్టు ఏదో చూపించారు. వీడియో ప్లే చేశారు. ఏం వీడియో అది? క్యాప్టెన్సీ టాస్క్‌లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు ఎవరి పేరు చెప్పాలి అనేసి ఆలోచిస్తున్న టైంలో డీమన్ పవన్ కాల్‌ని ఇలాగా ఇటువైపు రైట్ సైడ్ ఇలా చూపిస్తున్నాడు. రైట్ సైడ్ చూపిస్తున్నప్పుడు అది బర్నీ వైపే చూపించాడని చెప్పి కళ్యాణ్ బర్నీ పేరు చెప్పాడు. ఇది చీటింగ్ అన్నట్టుగా తనుజ చూపించారు. భయ్యా నాకు తెలియక అడుగుతున్నాను. డీమన్ పవన్ కాలు కరెక్ట్‌గా బర్నీ గారి వైపే పెట్టాడా? పాయింట్ నంబర్ 1 అది ఎవ్వరికీ క్లారిటీ లేదు. కాల్ రైట్ సైడ్ పెట్టాడు. ఆ రైట్ సైడ్ ఎవరెవరు ఉన్నారు? బర్నీ గారు కూర్చున్నారు, తనుజ గారు కూర్చున్నారు, ఇమాన్యుల్ కూర్చున్నారు, ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురులో ఎవరైనా అవ్వచ్చు కదా! బర్నీ గారు ఆ చివర కూర్చున్నారు. కావున ఇక్కడి నుంచి ఇలా పెట్టాడా? పెట్టలేదు. నాకక్కడ బర్నీ గారి వైపు పర్టిక్యులర్‌గా చూపించాడు పవన్ అని చెప్పి నాకదే అనిపించలేదు. నాకే కాదు బిగ్ బాస్ టీమ్‌కి కూడా అది బెనిఫిట్ ఆఫ్ డౌటే ఉంది. చీట్ చేసాడు అని ఎక్కడో డౌట్ ఉంది బిగ్ బాస్‌కి కూడా. అందుకే అక్కడ హౌస్‌లో అందరి ముందు ప్లే చేయలేదు. ఒకవేళ వాళ్ళే గాని 100% ష్యూర్ కళ్యాణ్ చీట్ చేసాడనంటే అందరి ముందు ప్లే చేసేవారు. తనుజని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఆవిడ బుర్రలో ఒక విత్తనం వేసారన్నమాట. అంటే ఒక రాయి పడేసారు. ఏమని? కళ్యాణ్ చీట్ చేసాడని చెప్తే ఈవిడ గేమ్ మారుస్తదా? మార్చదా? కళ్యాణ్ పట్ల గాని, హౌస్‌మేట్స్ పట్ల గాని ఈవిడ గేమ్ ఏమైనా చేంజ్ అవుతదా? అని ఒక రాయి ఏసారు అంతే. వాళ్ళకి డౌటే. చీట్ చేసాడా లేదా అనేసి 100% ష్యూర్ కాదు వాళ్ళు కూడా. మనం కూడా అంతే. అక్కడ డీమన్ పవన్ బర్నీ వైపు ఒక్క వైపు చూపించారన్నదానికి ఆధారం లేదు. అక్కడ ముగ్గురు కూర్చొనున్నారు. ముగ్గురులో ఎవరైనా అవ్వచ్చు కదా! సో, అది బేస్‌లెస్ పాయింట్. ఏదో ఎపిసోడ్ సాగదీయాలని చెప్పి, అది అనవసరమైన పాయింట్ అక్కడ లాగారని చెప్పి నాకనిపించింది భయ్యా. సో, ఇక్కడ డీమన్ పవన్‌ని, రీతుని నించోబెట్టారు. డీమన్ పవన్‌ని, రీతుని నించోబెట్టి, డీమన్ పవన్‌ని 8 క్వెషన్ చేస్తున్నారు తెలుసా నాగార్జున గారు. ఎంత అసలు వేస్ట్ పాయింట్ అంటే, పవన్ నువ్వు రీతు గ్లాస్ పడేసినప్పుడు ఎందుకు అంతలాగా రీతుని హర్ట్ చేసావు? ఐ మీన్ హర్ట్ అయ్యావు. ఎందుకు అంతలాగా రీతుని చిరాకొట్టావు అంటే ఏంటి? అదసలు పాయింటా? అంటే రీతు మీద పవన్ ఎంత స్మూత్‌గా డీల్ చేసాడంటే ఆ ప్లేస్‌లో ఒకసారి మీకు ఇంకో మ్యాటర్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తనుజ, కళ్యాణ్ ఒక గేమ్ ఆడుతున్నారు. ఈ వీక్‌లోనే. ఆ మూటలో పెట్టి ఆ బరువు వెయిట్ చేయాలి చూసారా? తాడుతోని పట్టుకొని. ఆ మూట అక్కడ ఒకటి పడిపోయిందనేసి తనుజ కోప్పడిపోయి కళ్యాణ్ మీద అందరి ముందు ఎలా అరిచింది? అరిచిందా లేదా? ఇక్కడ డీమన్ పవన్ రీతు మీద అలాగ అరిచాడా? లేదు. ఎందుకమ్మా ఒక గ్లాస్ పెట్టడానికి ఏమైందమ్మా? అని చాలా స్మూత్‌గా డీల్ చేసాడు. అక్కడ ఏంటి అంత పెద్ద తప్పు చేసాడని నించోబెట్టి మరి నిలదీస్తున్నారు డీమన్ పవన్‌ని. ఫుల్లు వేస్ట్. బేస్‌లెస్ పాయింట్. అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. నాగార్జున గారు అసలు ఈ వారం ఎపిసోడ్ చూసారా? చూసారా లేదా? చూడకుండా వచ్చి ఏమైనా ఎపిసోడ్ చేసారా? హోస్టింగ్ చేసారా? నాకు అర్థం కాలే. చాలా చాలా చిరాకేసింది. ఎపిసోడ్ అంతా డొల్లే. ఏం లేదు. పైగా అక్కడ స్పాన్సర్ టాస్క్‌లు ఎక్కువ. స్పాన్సర్ టాస్క్‌లు అయ్యాయి ఈరోజు 2. ఏంటది? చాలా చిరాకేసిందసల. సో, ఇది ఇలాగ జరిగిపోయిన తర్వాత ఈ డీమన్ పవన్‌ది అసలు అనవసరమైన పాయింట్ అని అనిపించింది. ఆ తర్వాత శ్రీజని సుమన్ శెట్టి గారిని నించోబెట్టారు. సుమన్ శెట్టిని, శ్రీజని నించోబెట్టినప్పుడు సుమన్ గారిని అన్నారన్నమాట. నీ దాని మీద నువ్వు స్టాండ్ తీసుకున్నావు ఫస్ట్ టైమ్. సో, నువ్వు బాగా స్టాండ్ తీసుకున్నావు. అలాగే ముందుకెళ్ళు అది ఇది అని చెప్పేసి అసలు నువ్వు కాల్ టచ్ చేసావా? సపోర్ట్ చేసి తీసుకున్నావా? లేదా వీడియో ప్లే చేసారు. వీడియో ప్లే చేస్తే అక్కడ రాము టచ్ చేసాడని చెప్పాడు. ఆడియన్స్ ఏమో టచ్ చేయలేదని చెప్పారు. సో, మొత్తానికైతే అక్కడ టచ్ చేసారా? చేయలేదా? అనేది సుమన్‌కి వాటర్ లోపల ఉన్న సుమన్‌కే తెలియాలి. మనకు తెలీదు. బట్ సుమన్ అక్కడ అరిచిన ఫైర్ అదంతా వేరు. అదొక అనదర్ లెవెల్ అన్నమాట. అందుకే నాగార్జున గారు కూడా పొగిడారు. ఇదంతా అయిపోయింది భయ్యా. ఈ రోజు ఎపిసోడ్‌లో సోది ఏమీ లేదు. సో, నేను మెయిన్ మ్యాటర్‌లోకి ఎళ్తున్నాను. థంబ్‌నెయిల్ ఏం పెట్టానో దాని గురించి. శ్రీజ రేపు ఎలిమినేట్ అవ్వబోతుంది. ఎలా ఎలిమినేట్ అవ్వబోతుందనంటే ఫస్ట్ ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతారు. తర్వాత సెకండ్ ఎలిమినేషన్ శ్రీజ. ఈళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్‌తో రేపు ఎలిమినేట్ అయిపోబోతున్నారు. ఈ రోజు హౌస్‌లో లేరు వాళ్ళిద్దరూ. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. అది మనకి రేపు టెలికాస్ట్ అవుతది. ఇక్కడ వరకు క్లియర్. ఓకే. ఇక్కడ కళ్యాణ్ బీభత్సంగా ఏడుస్తాడు రేపు. ఫుల్ ఎమోషనల్. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కచ్చిపీలు పట్టుకొని రెడీగా ఉండండి. దారుణంగా ఏడుస్తాడన్నమాట కళ్యాణ్. పిచ్చెక్కిపోతాడు. ఎందుకంటే తప్పు లేదు. ఆల్రెడీ ప్రియ క్లోజు. శ్రీజ క్లోజు. ప్రియ ఎళ్ళిపోయినప్పుడే దారుణంగా ఏడ్చాడు కళ్యాణ్. తర్వాత శ్రీజ ఇంకా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే శ్రీజ కూడా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బిల్డ్ అయింది. ఎందుకంటే ప్రియ లేదు. సో, శ్రీజ ఏమనుకుందంటే కళ్యాణ్‌కి సపోర్ట్‌గా ఉండాలని శ్రీజ, శ్రీజకి సపోర్ట్‌గా ఉండాలని కళ్యాణ్. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఈ వీక్ అంతా ఎక్స్ట్రార్డినరీ అంట. అసలు సూపర్ అంతే. కానీ అలాంటి శ్రీజ కూడా ఇప్పుడు ఎళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఒంటరోడు అవ్వబోతున్నాడు. ఈ రోజు నుంచి కళ్యాణ్ ఒంటరోడు. ఎందుకంటే కళ్యాణ్, శ్రీజ ఉన్నప్పుడే ఒక్కళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు రాట్లేదు వీళ్ళిద్దరికి. ఐ మీన్ కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీజ మాట తీరు వల్ల, శ్రీజ చెప్పడం వల్ల అందరి బుర్రలో ఒక పాయింట్ ఎక్కించడం వల్ల ఏకాభిప్రాయంతో కళ్యాణ్‌ని కెప్టెన్ చేసారు. అది ఓకే. బట్ ఇండివిడ్యుయల్‌గా వచ్చేసరికి ఎవ్వరు కళ్యాణ్‌కి, శ్రీజకి సపోర్ట్ చేయలేదు. చెయ్యరు కూడా. అలాంటి ఒక్క ఫ్రెండ్ కూడా ఈ రోజు ఎళ్ళిపోబోతున్నారు. కళ్యాణ్ ఒంటరోడు అయిపోబోతున్నాడు. కాబట్టి చాలా దారుణంగా ఏడుస్తాడు. ఇదిలాగుంటే ఎంత అన్‌ఫెయిర్ రా అసల శ్రీజని పంపించడం. అసలెలా పంపించారో తెలుసా భయ్యా? శ్రీజకి ఓట్లు పడ్డాయి. యెస్. శ్రీజకి ఓట్లు పడ్డాయి. కేవలం రీతు కోసం మాత్రమే శ్రీజని పంపించేస్తున్నారు. అది కూడా వైల్డ్ కార్డ్స్ ఎవరెవరైతే వస్తున్నారో ఒక ఆరుగురు వాళ్ళ చేతిలో పడేసారు. సంజనని, రీతుని సేవ్ చేసేసారు. యెస్. సంజనని, రీతుని సేవ్ చేసేసారు. రీతు ఎలా సేవ్ అవుతుందిరా? రీతుయే కదా లీస్ట్‌లో ఉంది ఓటింగ్‌లో. నీకెలా తెలుసురా? నాకు తెలియడం కాదు. ఈ వీక్ అసలు రీతుకి ఏమైనా పెర్ఫార్మన్స్ ఉందా?
రీతు ఏమైనా పర్ఫార్మెన్స్ చేసిందా? డీమన్ పవన్ ఆడడం తప్ప రీతు ఏ టాస్క్‌లోనైనా అసలు తన పర్ఫార్మెన్స్ ఉందా? లేదు. పైగా ఫౌల్‌లు చేసింది. ఆ బెలూన్ టాస్క్‌లో ఫౌల్ చేసింది. ఆ తర్వాత గ్లాసులు పడేసింది. డీమన్ పవన్ హర్ట్ అయ్యాడు. ఆ టాస్క్‌లో ఫౌల్ చేసింది. మిగిలిందేమో ఇసుక మోసింది అక్కడ పవన్. ఇసుక టాస్క్‌లో. అక్కడ రీతు చేసింది ఏమీ లేదు. జీరో. ఆవిడ ఇప్పుడే కాదు ఎప్పుడు ఏమి చేయదు. కానీ ఏడవడం మాత్రం ఏడుస్తది మహానటిలాగా. అది తప్ప ఆవిడ ఇంకేం లేదు. అలాంటి ఆవిడని ఉంచడానికి ఏది లవ్ ట్రాక్ జరుగుతాది. డీమన్ పవన్‌తో లవ్ ట్రాక్ జరుగుతది కాబట్టి కేవలం ఈ ఒక్క లవ్ ట్రాక్ కోసం అనవసరంగా ఒక గేమ్ అనేది బలి చేసేసారు బిగ్ బాస్ టీమ్. చాలా చాలా అన్‌ఫెయిర్. అది కూడా జనాల ఓటింగ్ వల్ల ఎళ్ళిపోతే ఇంత అన్‌ఫెయిర్ అనకపోదును నేను. జనాల ఓటింగ్ వల్ల కాదు. వైల్డ్ కార్డ్ సీట్‌లో పడేస్తారు. సో, వైల్డ్ కార్డ్స్ ఏం చేస్తారంటే ఒక టాస్క్ పెడతారన్నమాట లోపలికొచ్చాక. ఎవరెవరు? అందరూ సేవ్ అయిపోగా లాస్ట్‌కి ముగ్గురు మిగులుతారు. ఎవరు ముగ్గురు మిగులుతారు తెలుసా? సుమన్ మిగులుతాడు, శ్రీజ మిగులుతది. అలాగే సో, టాస్క్ పెడతారు. ఆ టాస్క్‌లో శ్రీజ ఓడిపోవడమో సంథింగ్ ఏదో జరుగుతది. లేతే శ్రీజకి ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా జరుగుతది. వైల్డ్ కార్డ్సే చేస్తారు. అది ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అనేది పూర్తిగా అప్డేట్ అయితే లేదు. బట్ ఎలా చేసినా గైస్ ఒక్కటి చెప్తున్నాను. జనాలు ఓటింగ్ కాకుండా ఇంక ఎలా చేసినా బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేయబోతున్నారు. అన్యాయం చేసేసారు కూడా. చేయబోతున్నారు కాదు చేసేసారు. రేపు ఎపిసోడ్‌లో మీరది చూస్తారు. అసలు శ్రీజ అంటే పడనోడికి కూడా ఇది అన్‌ఫెయిర్ అనిపించాలి. అన్‌ఫెయిర్ అనిపించకపోతే మీరు రాంగే. కన్ఫర్మ్ రాంగే నేను చెప్తున్నాను. మీరు రాంగ్. ఎందుకబ్బా! శ్రీజ ఏం తప్పు చేసింది? నామినేషన్‌లో మాట్లాడడం రాదా? వచ్చు. తెలుగు రాదా? వచ్చు. కామనర్ కాదా? కామనరే. ఇంకేంటి? వాయిస్ రైజ్ చేయగలదు. గేమ్స్ ఆడుతది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి గేమ్‌లో తన ఇన్వాల్వ్‌మెంట్ 100% ఉంటది. తన ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసింది. ఎంతో ఈ ఈ ఇన్ని ఈ జరిగిన ఇప్పుడు 5 వారాల్లో ఎంతో టీఆర్‌పీ తేగలిగింది బిగ్ బాస్‌కి. తన వల్ల. తన కాంట్రిబ్యూషన్ అంతుంది. మరి ఇక్కడ ఫ్లోరాకేటుంది? ఫ్లోరా ఏం చేసింది ఇన్ని వారాలు? ఫ్లోరా కూడా 5 వారాలు ఉంటది. శ్రీజ కూడా 5 వారాలు ఉంటదా? ఇదేటిది? ఫ్లోరా, శ్రీజ ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అవుతారా? ఎంత దరిద్రంగా ఉంది అసలు వినడానికే. ఫ్లోరా గారు వెళ్ళిపోవాలిరా బాబు! ఆవిడసలు ఏం చేస్తున్నారిక్కడ? అని ఎప్పటినుంచో నేను మొత్తుకుంటున్నాను. ఆవిడని పంపకుండా 5 వారాలు ఉంచి శ్రీజను కూడా ఐదో వారమే పంపుతున్నారు ఆవిడతో పాటు. ఇది కామెడీ. కొంచెమైనా న్యాయం ఉండాలి గదా! ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? ఎవరు గేమ్ బాగా సుమన్ గారిని పంపించినా కూడా నేను ఇంత ఫీల్ అవ్వను. ఇంత అన్‌ఫెయిర్ అనను. సుమన్ గారిని పంపించినా మీరు అన్‌ఫెయిర్ అన్నారంటే మీరు ఎమోషనల్ ఫూల్సే. ఎందుకంటే సుమన్ గారు ఏం చేసారు చెప్పండి ఒక విషయం నాకు? అతనికి అయినంతలో అతను ఆడారు. అతనికి ఎంత చేయగలుగుతారో అంత చేయగలుగుతారు. ఓకే. నాకు తెలుసు. బట్ అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేయండి. సో, అక్కడ శ్రీజని పంపించడం ఎటు నుంచి చూసినా కళ్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్ బాండ్ క్రియేట్ అయింది. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఆడుతున్నారు బావుంది. శ్రీజ ప్రతి టాస్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఏ టాస్క్ అయినా గెలవగల పొటెన్షియల్ ఉంది. ఎక్కడైనా అరిచే టాలెంట్ ఉంది. అంటే అరుస్తది. వాయిస్ రైజ్ చేయగలదు. ఇంకేం కావాలి బిగ్ బాస్‌లో ఉండడానికి? పైగా ఓట్లు కూడా పడ్డాయి. కళ్యాణ్ 2 డేస్ నుంచి అసలు నామినేషన్స్‌లో లేడు సేఫ్ అయిపోయిన దగ్గర నుంచి. మొన్న సేఫ్ అయిపోయిన దగ్గర నుంచి 2 డేస్ నామినేషన్స్‌లో లేడు. మరి ఓటింగ్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు? తన ఫ్రెండ్ అయిన శ్రీజకే కదా ఓట్లేస్తారు. మరి శ్రీజకి ఓట్లు పడలేదు ఎళ్ళిపోవాలనంటే ఎలాగవుతది? అన్యాయం జరిగిపోయింది. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి జెన్యూన్‌గా కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ హౌస్‌లోకి ఎంటర్ అయిపోయారు. లైక్ చిట్టి పికిల్స్, రమ్య, నిఖిల్ నాయరు, ఆయిషా, జీనత్, ఆ తర్వాత దివ్యల్ మాధురి గారు, ఆ తర్వాత ఇంకొకళ్ళెవరు సాయి శ్రీనివాస్ గోల్కొండ హై స్కూల్ క్యారెక్టర్ చేసినతను. ఆ తర్వాత గౌరవ్ గుప్తా. ఈ ఆరుగురైతే వస్తున్నారనమాట. సో, వీళ్ళలో మీకు ఎవరెవరు తెలుసు? ఎవరెవరి మీద మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది? ఎవరొస్తే బావుంటదని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? రేపు శ్రీజ ఎలిమినేట్ అవ్వడం మీకు నచ్చిందా? నచ్చలేదా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? జెన్యూన్‌గా కామెంట్ చేసి చెప్పండి. శ్రీజ కాకుండా ఇంకెవరు ఎళ్ళిపోతే బావుండని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో, నాకైతే అస్సలు నచ్చలేదు. శ్రీజ ఎళ్ళిపోవడం అన్‌ఫెయిర్ అని చెప్పి మీరు ఎంతమంది అనుకుంటున్నారో అంతమంది అసలు లైక్ చేసి ఈ వీడియోని గుద్దండి. వీడియో ఎక్కడికో రీచ్ అవ్వాలి. అప్పుడు తెలుస్తది బయటికి. శ్రీజ ఎలిమినేట్ అవ్వకూడదు అని చెప్పి ఇంతమంది కోరుకున్నారని. సో, లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.